Daily. Taste the Daily. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి రాహుల్ గాంధీని కలిశారు. ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ ను రాహుల్ అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాహుల్ తో రేవంత్ టీం చర్చలు జరిపిందని తెలుస్తోంది. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఖర్గే నుంచి క్లారిటీ తీసుకోనున్నారని సమాచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో ఏం చేయాలన్న దానిపై చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జంపింగ్ ఎమ్మెల్యేల్లో ఇద్దరితో రాజీనామా చేయించే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారని తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ పెద్దలను వరుసపెట్టి కలుస్తున్నారు. సో నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి కల్పించి పరిచయం కూడా చేశారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ గెలుపు కోసం పనిచేసిన అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. సో మొత్తంగా కూడా ఒకవైపు నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి పరిచయం చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా నెక్స్ట్ ఏ అంశాలపై దృష్టి పెట్టాలో కూడా అధిష్టాన పెద్దల వద్ద ఉంచినట్టుగా తెలుస్తున్నారు. అందులో ముఖ్యంగా 2 అంశాలు కీలకంగా మారిపోతున్నాయి. ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలాంటి అడుగు వేయాలి. ఎందుకంటే ఇప్పటికే 17వ తేదీ సోమవారం రోజున ఏదైతే కేబినెట్ భేటీ ఉంది, కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ఒక స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ హైకమాండ్ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున హైకమాండ్ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం కూడా ఒక ఆమోద ముద్ర వేసుకొని ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పేసి రాహుల్ దృష్టిలో పెట్టడానికి కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉన్నా అది కొంత న్యాయస్థానాలు మొత్తంగా కూడా న్యాయస్థానాల విరుద్ధంగా ఉంది కాబట్టి 50% రిజర్వేషన్లు మించకుండానే ఉండాలి. కాబట్టి ప్రస్తుత తరుణంలో ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం అసాధ్యం కాకపోవచ్చు. సో ఇప్పటికే ఆలస్యమైంది. సో దాదాపుగా 2 సంవత్సరాలు కాబోస్తోంది, 20 నెలలుగా అయిపోయింది. కాబట్టి సో వీలైతే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధితో ముడిపడిన అంశం కాబట్టి, గ్రామ పంచాయతీ అభివృద్ధితో ముడిపడిన అంశం కాబట్టి ఖచ్చితంగా వీలైన త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సింది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎలాగో గెలిచాం కాబట్టి పార్టీ క్యాడర్ లో కొంత నూతన ఉత్తేజం నెలకొంది, ఉత్సాహం నెలకొంది. ఇదే మంచి తరుణము. సో ఒక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాము. పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పేసి హైకమాండ్ దృష్టిలో ఉంచి ఆమోద ముద్ర వేసుకునే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఇప్పటికే ఆ విషయం పైన హైకమాండ్ కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డికు మీరు అనుకున్నట్టుగానే ముందుకు వెళ్ళండి అని కూడా కొంత ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక కీలక అంశం చాలా అత్యంత ప్రధానమైంది. నిన్ననే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. సో మన రాష్ట్రంలో మరొక 2 ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి విషయంలో ఏదైతే పార్టీ మాది ఫిరాయింపు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 2 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి పైన కూడా కొంత ఫిరాయింపు స్పీకర్ కూడా గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళిద్దరిపై చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో అలాంటి అవకాశం ఇవ్వకుండానే ముందస్తుగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎలాగో గెలిచాం కాబట్టి ఇటు ఖైరతాబాద్ అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఈ 2 నియోజకవర్గాల్లో మరొకసారి ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారిని రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపైన అస్తం గుర్తుపైన ఇద్దరు ఇటు దాన నాగేందర్ అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియల్ తయారిని ఇద్దరిని కూడా రాజీనామా చేయించి మరొకసారి ఉప ఎన్నికలకు వచ్చేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా ఉంది, బలంగా ఉంది. సో ఇప్పటికే చెప్తూ వస్తున్నారు 2 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుందని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చెక్ పెట్టాం కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో అనేది మరొకసారి రుజువు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకోసం అదే సమయంలో స్పీకర్ కూడా ఇద్దరి విషయంలో కొంత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కొంత ఇబ్బందికర పరిస్థితి నేపథ్యంలో ఇద్దరు రాజీనామా చేస్తే ఒకేసారి ఇటు ఉప ఎన్నికలకు వెళ్ళినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీని మరొకసారి గెలిపించుకుంటే ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి డోకా ఉండదు అనే ఒక ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టున్నాడు. ఈ నేపథ్యంలో 2 ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నాము. సో
సో మీకు దృష్టిలో ఉంచి మీరు కూడా ఒకేసారి ఈ ఒక నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందిస్తే వెంటనే ఇటు దానం నాగేంద్రతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ తో కూడా రాజీనామా చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ అధిష్టానం ఆలోచన ఏమై ఉంటుంది అని తెలుసుకునేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దల ముందు ఈ యొక్క విషయాన్ని ఉంచినట్టు తెలుస్తుంది. సో వాళ్ళు కూడా కొంత ఈ విషయంపై త్వరలోనే కేసీ వేణుగోపాల్ ద్వారా మీకు సందేశం పంపుతామని చెప్పేసి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో త్వరలోనే ఈ యొక్క విషయం పైన ఏదైతే మరొక 2 రాష్ట్రాల్లో మరో 2 ఉప ఎన్నికలకు సిద్ధం అవుతుందా లేదా, లేకపోతే 2 ఉప ఎన్నికలు వస్తాయా రాదా అనేది మాత్రం కూడా త్వరలోనే తెలిపే అవకాశం ఉంది. ముందుగా మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణలో హైకమాండ్ పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇచ్చింది. సో మీరు ఎలా అనుకుంటే ప్రస్తుతం ఉన్న తరంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుకోండి అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో 2 ఉప ఎన్నికల విషయంలో కొంత సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సింది, తొందరపడకండి అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ సూచించినట్టుగా తెలుస్తోంది. సో ఉప ఎన్నికల విషయానికి సంబంధించి కొద్ది రోజుల్లో మరింత స్పష్టత ఈ యొక్క కేసీ వేణుగోపాల్ తో మీకు సమాచారం అందిస్తామని చెప్పేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా ఇప్పుడు మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో ఇప్పుడు అంతా ఫోకస్ కూడా హైదరాబాద్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఈ 2 నియోజకవర్గాలపైనే కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.